హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ తెలుసుకుందామండి. వాటి ద్వారా మనము అసలు కొన్ని పనులు ఇబ్బంది పడుతుంటాం కదా, ఈ టిప్స్ ద్వారా అసలు పనులన్నీ చక్కచక్క చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా టిప్ నెంబర్ 1 వచ్చేసి, మనము స్టీల్ ఫ్లాస్క్ అనేది వాష్ చేసిన తర్వాత కూడా ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదండి. స్మెల్ వస్తుంది, లోపల మరకలు కూడా అలాగే ఉండిపోతుంటాయి కదా. అలా కాకుండా లోపల మరకలు చక్కగా పోయి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇందులోకి కొద్దిగా మజ్జిగను తీసుకొని మూత పెట్టుకొని కొద్దిగా షేక్ చేయండి. దీన్ని ఈ విధంగా ఇలా షేక్ చేస్తారు కదా, దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అలాగ వదిలేయండి. తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా కలిపి దీని మజ్జిగ అంతా కూడా పారపోయండి. పారపోసిన తర్వాత దీంట్లోకి ఆ జిడ్డు పోవడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి వాటర్తో ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పైన అంతా కూడా విమ్ లిక్విడ్తో ఈ విధంగా వాష్ చేసుకోవాలి. లోపల ఈ విధంగా బ్రష్ వేసి మళ్ళీ అంతా క్లీన్ చేసుకుంటే అసలు బ్యాడ్ స్మెల్ కానీ మరకలు కానీ అస్సలు ఉండవండి. మజ్జిగ వేయటం వలన బ్యాడ్ స్మెల్ అనేది అంతా పోతుంది. ఈ విధంగా స్టీల్ ఫ్లాస్క్ను చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. మీకు కూడా టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 2 వచ్చేసి, ఇక్కడ దోసకాయలు అనేది ఒకసారి కట్ చేసినప్పుడు చేదుగా ఉంటాయి కదండి. అదేవిధంగా అలాగే పెట్టినప్పుడు కొద్దిగా పండు అయిపోతుంటాయి. అలా మిగిలిపోయినా లేదా అవి చేదుగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చీమలు పడుతుంటాయి కదండి, మీకు ఈ విధంగా ఎండాకాలం అయితే బాగా చీమలు అక్కడక్కడ పట్టేస్తుంటాయి. అలా చీమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా దోసకాయ ముక్కను ఈ విధంగా కట్ చేసి పెడితే అసలు చీమలు అనేవి ఉండవండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 3 వచ్చేసి, ఇక్కడ ఆయిల్ మనకు ఒక్కసారి కిచెన్లో పొరపాటున పడుతుంటాయి కదండి. వంట చేసినప్పుడు కానీ ఈ విధంగా పొరపాటున ఆయిల్ పడ్డప్పుడు ఆయిల్ మరకలు క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాము. అలా కాకుండా చాలా ఈజీగా క్లీన్ చేయాలంటే ఈ విధంగా గోధుమ పిండి ఉంటుంది కదండి, ఆ గోధుమ పిండిని ఎక్కడైతే ఆయిల్ మరకలు ఉన్నాయో అక్కడ ఈ విధంగా పెట్టేయండి. ఈ విధంగా గోధుమ పిండి పెట్టి కాసేపు ఇలాగే వదిలేయండి. అదేవిధంగా ఆయిల్ డబ్బాలే కానీ ప్లాస్టిక్ డబ్బాలే కానీ స్టీల్ డబ్బాలే కానీ ఆయిల్ మరకలు ఉన్నట్టయితే ఈ విధంగా గోధుమ పిండితో ఈ విధంగా రుద్దితే అసలు గోధుమ పిండి అనేది అసలు ఆయిల్ మరకలను పీల్చేస్తుందండి పిండిని. అసలు ఇప్పుడే మనము తోమాము అన్నట్టుగా ఉంటాయండి, చాలా నీట్గా అవుతాయి. ఈ విధంగా ఒక క్లాత్తో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మరకలు ఉంటే ఈ విధంగా డబ్బాలకి కానీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా అయ్యాయో. మనము ఎక్కువ శ్రమ పడకుండా తోమే అవసరం లేకుండా ఈ విధంగా గోధుమ పిండితో ఆయిల్ మరకలను క్లీన్ చేసుకోవచ్చండి. అవి ప్లాస్టిక్ డబ్బాలైనా సరేనండి. ఈ విధంగా నీట్గా క్లీన్ అవుతుంది, తోమినట్టుగా ఉన్నాయి కదండి. తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ను ఈ గోధుమ పిండిని ఈ విధంగా క్లీన్ చేస్తే ఆయిల్ మరకలు అనేది చాలా ఈజీగా పోతాయండి. ఎక్కువ శ్రమ పడని అవసరం లేదు క్లీన్ చేయడానికి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 4 వచ్చేసి, మనం గోధుమ పిండి తడిపినప్పుడు ఆ బౌల్కి అంతా అంటుకుపోతుంటుంది కదండి. తడిపినప్పుడు అలా అంటుకుపోకుండా క్లీన్గా ఉండాలంటే ముందు మనము గోధుమ పిండి ఏ బౌల్ అయితే తడపాలనుకుంటున్నామో ఆ బౌల్కి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి అందులోకి కొద్దిగా వాటర్ అనేది పోయండి. కొద్దిగా వాటర్ పోసిన తర్వాత మీరు పిండి ఎంత తడుపుకుంటున్నారో అంత గోధుమ పిండిని వేయండి. వేసిన తర్వాత ఈ విధంగా గోధుమ పిండి అనేది తడుపుకోవాలి. మామూలుగా ఎలా తడుపుకుంటామో కొద్దిగా వాటర్ పోసుకుంటూ గోధుమ పిండి అనేది తడుపుకోవాలండి. ఈ విధంగా గోధుమ పిండిని తడుపుకుంటే అసలు అడుగున పిండి అనేది అసలు అంటుకుపోకుండా ఉంటుందండి. మనం మామూలుగా అయితే అంటుకుపోతుంటుంది కదా, చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉంటుందో. ముందుగా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసి వాటర్ని వేసి తడుపుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా గోధుమ పిండిని తడుపుకోండి, చాలా ఇబ్బంది పడకుండా నీట్గా తడుపుకోవచ్చు అండి. చూడండి అస్సలు పిండి అనేది ఈ విధంగా బౌల్కి అనేది ఇంత కూడా అంటలేదు కదా. ఈ విధంగా నీట్గా ఉంటుందండి. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.
తర్వాత నెక్స్ట్ టిప్, 5th టిప్ వచ్చేసి ఇక్కడ మామిడికాయలు ఇప్పుడు సీజన్లో బాగా వాడుతుంటాం కదండి. మీకు మామిడికాయలు ఎక్కువగా ఉన్నాయి, పాడైపోతాయి, స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. మామిడికాయలు ఈ విధంగా నేను క్లీన్గా కడుక్కొని ఈ విధంగా నీట్గా తుడిచేసి ఈ విధంగా పీల్ తీసి దీన్ని ఈ విధంగా చెక్కు తీసుకుంటున్నానండి. మామిడికాయలు ఈ విధంగా తురుముకోవాలి, ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. మామిడికాయలన్నిటినీ కూడా ఈ విధంగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదండి, వాటన్నిటిలోకి ఏం చేయాలంటే ఇలా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుములోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వలన ఇది అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఈ విధంగా అంతా కూడా కలిపి ఒక బాక్స్లోకి తీసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు మీరు దీనికి యూజ్ చేసుకోవచ్చు. మీరు మామిడికాయ పులిహోర కానీ లేదంటే ఏదైనా పప్పులోకి వేసుకుంటాం కదా, అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరి టిప్ నెంబర్ 6 వచ్చేసి దోమలతో బాధపడేవారు అసలు వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, మనం తీసిన తర్వాత ఆ వెల్లుల్లి పొట్టు కూడా మనకు పనికి వస్తుందండి. దాన్ని పారవేయకుండా ఆ వెల్లుల్లి పొట్టులోకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకు 2 వేసి మనము అసలు కాల్చామంటే ఈ కాల్చిన దానికి పొగ వస్తుంటాయి కదా, ఆ పొగని ఇంట్లో పెట్టామంటే అసలు దోమలు అనేటివి రావండి. ఆ వెల్లుల్లి యొక్క ఘాటుకు ఈ బిర్యానీ ఆకు స్మెల్కు దోమలు అనేటివి అసలు రావండి. దోమలతో బాధపడేవారు ఈ విధంగా వెల్లుల్లి పొట్టును బిర్యానీ ఆకును ఈ విధంగా ట్రై చేయండి. మనము పొట్టుతో కూడా ఈ విధంగా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు దోమలతో బాధపడేవారు. మీకు కూడా మరి టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 7 వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అనేది మనం కట్ చేస్తాం కదండి, దేంట్లోకైనా కర్రీలో కానీ దేంట్లోకైనా కట్ చేసినప్పుడు ఒక్కసారి మిగిలిపోతుంటాయి. సరిపడినంత వాడిన తర్వాత మిగిలినప్పుడు వాటిని కలర్ మారకుండా మళ్ళీ స్టోర్ చేసుకోవాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే బటర్ అండి. బటర్ తీసుకొని అది ఏ బటర్ అయినా సరే, మనం ఇంట్లో చేసుకున్నదైనా బయట నుంచి తెచ్చుకున్న అమూల్ బటర్ అయినా సరేనండి, బటర్ని ఆనియన్స్కి ఈ విధంగా అంతా రుద్ది మీరు ఒక బాక్స్లోకి పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనియన్స్ని తీసి కట్ చేసుకోవచ్చండి. ఆనియన్స్ అనేది కలర్ మారకుండా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఒక 2-3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మీరు మళ్ళీ తీసి ఎప్పుడు కావాలంటే దాన్ని ఆనియన్స్ని దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చండి. కలర్ అనేది అస్సలు మారవు. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 వచ్చేసి బిస్కెట్లు కానీ చీమ ఈ విధంగా స్వీట్స్ డబ్బాలో కానీ చీమలు పడుతుంటాయి కదండి. ఇప్పుడు ఎండాకాలం అయితే చీమలు ఏది ఇంత కింద పడ్డా సరే చీమలు అనేది పడుతుంటాయి. అలా చీమలు పట్టకుండా బిస్కెట్ డబ్బాలే కానీ స్వీట్ డబ్బాలైనా సరే అండి పట్టకుండా ఉండాలంటే ముందుగా బిస్కెట్లను అంతా కూడా ఒక సపరేట్ చేసి అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా బిస్కెట్లు అన్నీ పెట్టిన తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ని ఒక టిష్యూకి కానీ లేదా కాటన్ కానీ అప్లై చేసి ఈ విధంగా అంతా కూడా రుద్దాలండి. ఈ విధంగా అంతా రుద్దితే వెనిగర్ని రుద్దడం వలన అసలు చీమలు అనేది అసలు పట్టవండి. మీరు స్వీట్ పెట్టినా సరే చీమలు పడుతున్నప్పుడు ఈ విధంగా వెనిగర్ని ఈ విధంగా అప్లై చేసి పెట్టారంటే చీమలు అనేది అసలు పట్టవండి. మీరు కూడా ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 9 వచ్చేసి ఇక్కడ ఆలుగడ్డలండి. ఆలుగడ్డలు మీరు ఈ విధంగా పీల్ తీసిన తర్వాత యూజ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయాయి, దీని అవసరం లేదు, మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవాలనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇది కలర్ మారిపోతుంటాయి కదండి బంగాళదుంపలు. అలా మారకుండా మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, మళ్ళీ వాడుకోవాలంటే వాటిలోకి సరిపడినన్ని వాటర్ పోసి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని వేయండి. లేదంటే చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళైనా పోయండి. కూల్ వాటరు పోసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక క్యాప్ వరకు నేను వెనిగర్ను వేస్తున్నాను. అంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. వేసిన తర్వాత వెనిగర్ని వేసి దీన్ని ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలిపి
మూత పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే అసలు మీరు మళ్ళీ ఎప్పుడు బంగాళదుంపలు వాడుకోవాలన్నా కలర్ మారకుండా ఇప్పుడే కట్ చేసినట్టుగా ఫ్రెష్గా ఉంటాయండి బంగాళదుంపలు. అసలు కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. మరి మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి తర్వాత టిప్ నెంబర్ 10 వచ్చేసి మనకు ఇప్పుడు ఈ ఏరియల్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాషింగ్ మిషన్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఏరియల్ బాటిల్స్ ఉంటాయి కదా, దాన్ని ఈ విధంగా వేస్ట్ చేయకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటికి కాస్త డిజైన్ అనేది చేసుకోవాలండి. వీటికి కాస్త డిజైన్ అనేది చేసుకున్న తర్వాత ఏరియల్ బాటిల్స్ ఈ విధంగా చేసుకొని మీరు ఏదైనా ఈ విధంగా పెట్టుకోవచ్చండి సామాన్లు, లేదంటే ఫ్రిడ్జ్లోనైనా ఈ విధంగా కూరగాయలను కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా బాటిల్స్ని వేస్ట్ చేయకుండా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 11 వచ్చేసి ఉసిరికాయలు మనం చట్నీలకు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదండి. ఈ ఉసిరికాయలు మనం చట్నీలో చేయాలంటే ఫ్రై చేస్తుంటాం కదా, అలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి అలా ఫ్రై చేయాలంటే. అలా కాకుండా తక్కువ టైంలో ఉసిరికాయలు అనేది ఉడికించాలనుకుంటే ఈ విధంగా మనకు ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, వాటిలోకి ఈ ఉసిరికాయలు అనేది తీసుకొని అన్నీ కూడా దీంట్లోకి పెట్టిన తర్వాత ఈ విధంగా ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే చాలా త్వరగా మెత్తగా ఉడికిపోతాయండి ఉసిరికాయలు. మనం ఫ్రై అయితే ఎలా చేసుకుంటామో అలాగే చాలా త్వరగా ఉడికించుకోవచ్చు ఉసిరికాయలు. ఈ విధంగా ఉసిరికాయల్ని చాలా తొందరగా ఉడికించుకోవచ్చు అండి. మీరు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 12 వచ్చేసి మనకు పల్లీలు అనేది చట్నీలోకి కానీ దేంట్లోకైనా కర్రీలో కానీ ఫ్రై చేసుకుంటాం కదండి. ఈ విధంగా చేసుకుంటున్నప్పుడు వాటిలోకి ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయండి. కొద్దిగా వాటర్ వేయడం వలన ఈవెన్గా అంతా కూడా రోస్ట్ అవుతాయండి. పల్లీలు లోపలి వరకు అంతా ఒకేలా ఈ విధంగా వేగిపోవాలంటే ఈ విధంగా వాటర్ని కొద్దిగా పోయాలండి. పోసి ఫ్రై చేస్తే అసలు పొట్ట అనేది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చేతితో కాస్త ఇలా అంటే సరి ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం పొట్టు తీయడానికి కూడా ఎక్కువ శ్రమ అనేది పడనవసరం లేదండి. చేతితో వేళ్ళతో ఇలా నలిపితే సరిపోతుంది. పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఈ విధంగా పల్లీలను వేయించేటప్పుడు కొద్దిగా వాటర్ని ఈ విధంగా పోయండి. పోసి ఫ్రై చేసిన తర్వాత పొట్టు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అలాగే అంతా కూడా చాలా ఈవెన్గా లోపటి వరకు ఫ్రై అయిపోతాయండి. ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్ని టిప్పులను ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో మరి నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.